శివాజీ గారి కాంట్రవర్సీల్లో హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా చిన్మయ్ గారు, నా అన్వేష్ గారు పెట్టిన పోస్టులు, వాళ్ళు చేసిన కామెంట్లు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే చెంపమిచ్చి లాగిపెట్టి కొట్టాలనిపించింది. నా అన్వేష్ అనే వ్యక్తి వాడు మాట్లాడిన మాటలు, హిందూ దేవతల్ని కించపరిచిన విషయం, సీతాదేవి ద్రౌపది మీద రేపులంతూ జరిగే మాటలు ఎంత బలుపుతో మాట్లాడాడు. అసలు అంత ధైర్యం ఎలా వచ్చింది? ఎందుకంటే హిందువులు గాని, హిందూ ధర్మాన్ని గాని ఏమన్నా యాంటీగా మాట్లాడితే త్వరగా పాపులర్ అయిపోతారు. హిందువుల మీద ఏమన్నా అంటే లీగల్ గా ఎటువంటి శిక్షలు లేవు కాబట్టి, హిందువుల్లో యూనిటీ లేదు కాబట్టి. అదే వేరే మతాలను ఎవరు నడమనండి, ఇంటికి వచ్చి నరుకుతారు. ఇటువంటి దాని మీద శిక్షలు ఉన్నాయి. బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 299 ప్రకారం హిందూ ధర్మాన్ని గాని, హిందూ దేవుళ్ళు గాని ఎవరైనా కించపరిచేలాగా మాట్లాడితే ఆ వీడియో సేవ్ చేసుకుని పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇటువంటి మాటలు ఇటువంటి ఉద్దేశపూర్వకంగా ఉంటే అవి నేరం. హిందువుల మనోభావాలు దెబ్బతిని హిందూ దేవతలను కించపరిస్తే అది నేరం. హిందువుల్లో యూనిటీ లేకపోవడం వల్ల ఇటువంటి ఎదవలందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మారండి. హిందువులందరూ మేల్కోవాలి, యూనిటీగా ఉండాలి. జై హింద్, జై శ్రీరామ్.